నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజు గారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం వెనుక చంద్రబాబు గారు ఒక వ్యూహం వేసినట్లయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి రానంటే రాను అని చెబుతున్న తరుణంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, అది ఒక క్యాబినెట్ ర్యాంక్ పదవి అండి. ఆ క్యాబినెట్ ర్యాంక్ పదవికి సంబంధించి అతడికి ప్రతి అసెంబ్లీ సెషన్లో ఇంతకాలం పాటు ఇన్ని నిమిషాలు మాట్లాడే అవకాశం అయితే ప్రతి అంశం మీద వస్తుంది. కాబట్టి ఇతరత్ర సౌకర్యాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిపక్ష హోదా కోరుతున్నాడు జగన్ గారు అనుకోవచ్చు. సో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని అయితే జగన్ గారు చెప్తున్నారు. అయితే ప్రతిపక్ష హోదాకి సంబంధించి 175 సీట్లలో 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా పార్టీ వస్తుంది. సో రాజ్యాంగం ప్రకారం ఆ సీట్లు రాలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు అయితే ప్రతిపక్ష హోదా నాయకుడికి అయితే ఆయన ఎలిజిబుల్ కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు వేసిన ప్రణాళిక ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇస్తాము, క్యాబినెట్ ర్యాంక్ గుర్తింపు ఇస్తాం, మీరు అసెంబ్లీకి రావచ్చు అని చెప్పబోతున్నట్లయితే తెలుస్తోంది. దీనికి రఘురామకృష్ణమరాజు గారిని డిప్యూటీ స్పీకర్ చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణమరాజు గారు ఆడుకుంటారు అసెంబ్లీలో అని చెప్పడంలో సందేహం లేదు. రేపో మాపో చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోరుతున్నట్లుగా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తాం, ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తే ఇస్తాం, ఆయన ఎలా కావాలంటే అలా చేస్తాం అని అయితే ముఖ్యమంత్రి గారు చెప్పబోతున్నట్లయితే తెలుస్తోంది. అయితే ఆయన అసెంబ్లీకి వచ్చినప్పటికీ మళ్ళీ త్రిబులార్కు అంటే రఘురామకృష్ణమరాజు గారికి సాగిలిపడి నమస్కారం పెట్టాలి, అధ్యక్ష అని అయితే రఘురామకృష్ణమరాజు గారిని అనాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ మొత్తం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా ఆసక్తిగా జరిగే అవకాశం అయితే ఉంది. ఒక వ్యూహం ప్రకారమే రఘురామకృష్ణమరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా లాంఛనంగా ఎన్నికైన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారి ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్ష జగన్ గారు కోరుకున్నట్లయితే హోదా ఇస్తాం, ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను చర్చించాలి అని అయితే కోరనున్నారు. దీని తర్వాత కూడా జగన్ గారు రకరకాల నాటకాలు వేసి రకరకాల విషయాలు పైకి తీసుకొచ్చి నేను అసెంబ్లీకి వెళ్ళనంటే పూర్తి స్థాయిలో జగన్ గారి పరువు పోతుంది, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అవుతుంది అని అయితే ముఖ్యమంత్రి గారు ఒక వ్యూహం ప్రకారమే ఇప్పుడు ఈ ఎంపికలు చేసినట్లయితే తెలుస్తోంది. అందులోనూ క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి గోదావరి జిల్లాల్లో కానీ ఇతరత్ర కానీ చాలా ఎక్కువ మంది సామాజిక వర్గ పరంగా వాళ్ళు ఉన్నతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు క్యాబినెట్లో ఎలాంటి పదవి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి కూడా సముచిత న్యాయం జరిగినట్లయితే అవుతుంది. సో ఇవన్నీ కలుపుకొని ముఖ్యమంత్రి గారు అయితే త్రిబులార్ను ఒక వ్యూహం ప్రకారం అయితే డిప్యూటీ స్పీకర్ కుర్చీ హోదాలో కూర్చోబెట్టబోతున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన ఒక నాయకుడు డిప్యూటీ స్పీకర్ అవడం అనేది కూడా ఒక చరిత్రే. చాలా మంచి నిర్ణయం. అంటే అన్ని రకాల అంశాలను ఆయన ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తోంది. త్రిబులార్ గారు ఆ కుర్చీలో కూర్చున్న వెంటనే ఆయన సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు కోరుకున్నట్లయితే మీకు హోదా ఇస్తాం, మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించండి అనేది చెప్పే అవకాశం ఉంది. దీని మీద జగన్ ఎలా స్పందిస్తాడు అన్నది కూడా చాలా కీలకమే అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.